హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బత్తాయి రసం చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిక్సీలో వేయకుండా చేతితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా నేను 3 బత్తాయికాయలు తీసుకున్నానండి. ఇలా మధ్యలోకి కట్ చేసి ఇందులో ఉన్న పిక్కలు తీసేయాలి. ఈ విధంగా సీడ్స్ రిమూవ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఒకవేళ మిక్సీలో ప్రిపేర్ చేసుకుంటే తొనలు తీసుకుని వేసుకుంటే కొంచెం చేదొస్తుందండి. నేనైతే ఇలా రసం తీసుకునేది ఉంటుంది కదా, దానితో చేస్తున్నానండి. ఈ విధంగా చేయటం వల్ల ఇందులో ఉన్న రసం బాగా వస్తుంది. ఇందులో సీడ్స్ ఏమైనా ఉంటే ఇలా రిమూవ్ చేయండి. మీకు ఒకవేళ పల్ప్ ఇష్టం లేకపోతే పల్ప్ తీసేసుకుని మామూలుగా జ్యూస్ లాంటిది వేసుకోండి, కానీ పల్ప్ ఉంటే బాగుంటుంది. నేనైతే ఈ విధంగా చేస్తున్నానండి. ఇలా ఈ పల్ప్ అంతా ఒక గ్లాస్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వేరే గ్లాస్లో 4 స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నానండి నేను. మీరు తీసుకునే స్వీట్ని బట్టి వేసుకోండి. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసానండి. ఇలా వాటర్లో కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఈ వాటర్ ఒక స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి. ఇందులో డస్ట్ పార్టికల్స్ ఉంటాయండి పంచదారలో, అవన్నీ కూడా వచ్చేస్తాయి. చూసారా, డస్ట్ వచ్చింది. ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఈ రసాన్ని ఇందులో వేసి అటు ఇటు కూడా బాగా తొరపండి. ఈ విధంగా చేసుకోండి. ఇది ఒంటికి చాలా చలవ చేస్తుందండి, నీరసాన్ని తగ్గిస్తుంది. ఈ రసం తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి SNSP క్రియేషన్స్ అండ్ కుకింగ్. థ్యాంక్ యూ.